पूरा लोकल। నాకు వినే ఓర్కలేదు చాలు నేను ఇచ్చేట్లాంటి నాకు అంతే మొట్టమొదటి నేనేం అడగలేదు నేను ఇవ్వాలంటే కాదు నాన్న ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవాళ ఇద్దరు పెట్టాను నేను కాదంటలేను నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండవది రేషన్ కార్డు ఇస్తున్నాము గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం 500 ఇప్పటి వరకు 500 ఉంటే ఏక పైసా తక్కువ కాదు 500 సబ్సిడీ ఖాతాలు జమ చేస్తాం జమ కాకపోయి ముందు దానికి ఇల్లు తిరిగి అవి రాసుకొని వాటిని జమ చేస్తున్నాం ఇక్కడ ఎవరో తిరిగి ఫోన్ చేయకపోయింది ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం దీంతో పాటుగా గ్రామాలలో మీకు కూడా చేతుల వ్యవసాయం ఉంటుంది గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది 200 కరెంటు ఫ్రీ 200 కరెంటు వీరోలు కరెంటు బిల్లు కట్టాలనుకుంటే కూడా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇల్లు నేను ఒక ముచ్చట అడుగుతున్నా కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే ఓ మహాభారతం తెలియదా మహాభారతం విన్నారా అవును మా సగం విని సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి సుందరరావు చిన్నగంటే చనిపోయింది ఏనుగు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు మీరు అవి చూసి నిజమే అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలిపి వచ్చింది తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మరి అంత ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం కేసీఆర్ 10 పరిపాలన ఓట్లు వేయగానే కెరువులు పత్తులు ఫీజు పెరగానే ప్రజలను చేసేటప్పుడే